Hey guys, welcome back to our channel తేజశ్రావణి వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే పెళ్ళి అనగానే మనకి గుర్తొచ్చేవి శారీస్. అది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికి ఏమేమి ఉంటాయి, హల్దీ, మెహందీ, రిసెప్షన్ ఇవన్నీ ఉంటాయి. వీటికి కూడా మనం డ్రెస్సెస్ తీసుకోవాలి. సో మెయిన్గా నా పెళ్ళికి నేను ఫేస్ చేసింది ఏంటి అంటే అసలు హల్దీ, మెహందీ, రిసెప్షన్కి అసలు ఏ డ్రెస్ వేసుకోవాలి, అసలు ఎలాంటి వేసుకోవాలి అని చెప్పి గూగుల్లో కానీ పింట్రెస్ట్లో కానీ అండ్ నియర్ షాప్స్ అని చెప్పేసి చాలా వెతికేశాను. సేమ్ మ్యాక్సిమం అందరూ అంతే చేస్తారు. సో కాబట్టి నా మెహందీ, హల్దీ, రిసెప్షన్కి ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను, ఎంత పడింది, ఎలాంటి డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. సో దాన్ని బట్టి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది మీ దానికి కూడా తీసుకోవడానికి. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అప్కమింగ్ బ్రైడ్ సిస్టర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో నేను వెనకాల డ్రెస్సెస్ రెడీగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీకు చూపిస్తా. అండ్ నేను ఎక్కడ తీసుకున్నాను ఆ షాప్ నేమ్స్ కానీ, ఒకవేళ ఇన్స్టాలో తీసుకుంటే ఇన్స్టాలో చాలా బోటిక్ పేజెస్ ఉంటాయి కదా, సో అక్కడ తీసుకుంటే వాళ్ళ పేజ్ కానీ అలా మెన్షన్ చేస్తాను. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సేమ్ మన శారీస్కి కూడా 100లో 80% ఆఫ్ పీపుల్కి యూస్ఫుల్ అయ్యింది. సేమ్ ఈ వీడియో కూడా అంతే యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. సో ఫస్ట్ మనం హల్దీ డ్రెస్తో స్టార్ట్ చేద్దాం. సో హల్దీ అనగానే మనకి గుర్తొచ్చే కలర్ ఎల్లో. సో నేను హల్దీకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అయితే తీసుకున్నా అనమాట. సో ఇది జస్ట్ మన హాఫ్ శారీ లానే, బట్ నేను దుపట్టా ఎలా స్టైల్ చేశానో అది మీకు ఇక్కడ ఫోటో చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి నార్మల్ మన ఆర్గన్జా డిజైన్ ఉంటుంది కదా, సో అలా అనమాట ఇది. ఓకే, ఇది వచ్చేసి పైన క్రాప్ టాప్ లాగా, అండ్ ఇది వచ్చేసి దుపట్టా. ఓకే, ఇది దుపట్టా అనమాట. నెక్స్ట్ కమింగ్ టు లెహంగా టైప్. ఇది నెట్టెడ్ లెహంగా. ఓకే, ఇలా ఉంటుంది మొత్తం. సో ఈ టైప్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. కొంచెం జస్ట్ షో దిస్. ఓకే, సో ఇది నా హల్దీ డ్రెస్. సో ఇది మొత్తం 4500 అయితే పడింది. ఇదొక నేను ఇంకా ఇన్స్టా పేజ్లో తీసుకున్నా. నా లక్ ఏంటంటే ఆ ఇన్స్టా పేజ్లో యాక్చువల్లీ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 9500, బట్ నా లక్ ఏంటో అప్పుడు ఏదో ఆఫర్ పెట్టారు. సో వెంటనే నేను ఎలాగో మన హల్దీకి తీసుకోవాలి కదా అని చెప్పేసి వెంటనే నేను తీసేసుకున్నా. సో 4500కి అయితే వాళ్ళు ఆఫర్ పెట్టారు. ఏంటి అంటే మనకి ఈ టైప్ మోడల్ వచ్చేసి 4500 అండ్ ఇంకొక కొంచెం యూనిక్ మోడల్స్ ఉంటాయి కదా, సో అలా తీసుకుంటే కాస్ట్ పెరుగుతుంది. సో మోడల్ బట్టి మనకి డెఫినెట్గా వాళ్ళు కాస్ట్ అయితే పెంచేస్తారు. సో ఈ టైప్ క్రాప్ టాప్ లెహంగాకి 4500 అనమాట. సో ఇదొక నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నా. ఆ ఇన్స్టా పేజ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తా. ఓకే, సో this is how I selected my haldi dress. Okay, next coming to my mehendi. ఇది వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్. అసలు దీని కాస్ట్ చెప్తే అందరూ షాక్ అవుతారు. ఫస్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ డ్రెస్తో నేను చూపించేస్తాను. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ లెహంగా టైపే, లోపల చిన్నగా క్యాన్ అయితే ఇచ్చేసారు వాళ్ళు. సో ఈ టైప్ అనమాట, ఇలాగా ఈ కలర్ కాంబినేషన్స్తో మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి లెహంగా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్రాప్ టాప్. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిందైతే నార్మల్గా తీసుకున్న లుక్ ఇలా అనమాట. జస్ట్ ఇవి ఒకటే, జస్ట్ ఈ క్రాప్ టాప్ ఒకటే వస్తుంది, బట్ ఈ హ్యాండ్స్ కానీ ఇలా కానీ మొత్తం పెట్టించుకుంది నేను నా అంతా నేనే పెట్టించుకున్నాను అనమాట. అంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హ్యాండ్స్తో పెట్టించేసుకుంటే రొటీన్ లుక్ ఉంటుంది.
బట్ నేనే ఏంటి అంటే కొంచెం రొటీన్గా ఎందుకు, ఇది ఎలాగో మనం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాం కదా, దాన్ని ఇంకొంచెం మోడిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి హ్యాండ్స్కి ఇలాగా స్లీవ్లెస్ లాగా అనమాట, జస్ట్ ఇలాగ ఒక బుట్టలా వచ్చేస్తుంది అండ్ ఇలా నెట్టెడ్లా వస్తుంది. సో లైక్ దిస్ ఇలాగా. సో ఇవి ఇలా అయితే మొత్తం ఇది కూడా లెహంగాకి స్కై బ్లూ వచ్చిందని చెప్పి స్కై బ్లూలో పెట్టించేసుకున్నాం. మళ్ళీ పింక్లో వెళ్ళిపోతే అంతా పింక్ పింక్ ఉంటుందని చెప్పేసి స్కై బ్లూ నెట్టెడ్ హ్యాండ్స్ అయితే పెట్టించేసుకున్నాను అనమాట. సో దీని ఓవరాల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1500. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. షీ నీడ్స్లో తీసుకున్నా అనమాట. నాట్ ఓన్లీ దిస్, ఇంకా అక్కడ చాలా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మెయిన్ హల్దీ డ్రెస్సెస్ కూడా అక్కడ ఉంటాయి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. అండ్ అవి మనం వేసుకుంటే ఏంటి ఇది 1500ఏనా అని అనిపిస్తుంది. సో ఈ 1500 డ్రెస్ని నేను ఇంతలా మ్యాజిక్ చేసేసాను అనమాట. హ్యాండ్స్ ఇలా పెట్టి చాలా ఒక డిజైనర్ దగ్గర మనం డ్రెస్ కుట్టించుకుంటాం కదా, సో అలాంటి లుక్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చింది, బట్ నేను అది వేసుకోలేదు, అది పక్కన పెట్టేసా. జస్ట్ ఇదొకటి అది వేసుకున్నాను అనమాట. సూపర్ ఉంది. సో యా, జస్ట్ 1500, ఎవరు షాక్ అవ్వకండి. ఓకే, సో ఇది అయితే నేను షీ నీడ్స్లో తీసుకున్నాను అనమాట, హైదరాబాద్. యాక్చువల్లీ నేను ఆఫీస్ హాస్టల్ కూడా హైదరాబాదే కాబట్టి ఇంకా హైదరాబాద్లో ఒక వీకెండ్ చూసుకొని అలాగా మెహందీ డ్రెస్ షీ నీడ్స్కి అయితే వెళ్ళిపోయాను. సో అక్కడ ఇలాంటి టైప్ ఉంటుందని నాకు తెలియదు. నార్మల్గా షీ నీడ్స్ అని చాలామంది అంటారు కదా, సో అక్కడ అసలు ఎలా ఉంటాయి డ్రెస్సెస్ అని చెప్పేసి షీ నీడ్స్కి అయితే వెళ్ళిపోయాం. సో అక్కడ చూసాక ఇవి సెట్ అవుతాయని చెప్పేసి తీసుకున్నామన్నమాట. షీ నీడ్స్ అనే ఆ షాప్ బ్రాంచెస్ వచ్చేసి చందానగర్, అమీర్పేట్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్ళిపోండి దగ్గర ప్లేసెస్లో. ఓకే, హల్దీకి కానీ మెహందీకి కానీ ఇంకా లెహంగాస్ కానీ హాఫ్ శారీస్ కానీ చాలా ఉంటాయి. 3 పీస్ సెట్స్ అవన్నీ చాలా ఉంటాయి. సో దాన్ని బట్టి వెళ్ళిపోండి. యా, నెక్స్ట్ కమింగ్ టు మై రిసెప్షన్ డ్రెస్. చాలా బరువు ఉంది, దీనికి పెద్ద స్టోరీ ఉంది అసలు. అయితే లాస్ట్ మినిట్లో, అంటే రేపు పెళ్ళి అనగా నాకు ముందు రోజు వచ్చిందనమాట ఈ డ్రెస్ హైదరాబాద్ నుంచి. నేను కూడా ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా అంటే పెళ్లి కూతురు చేయడానికి ఇంకా 3 days టైం ఉంది అన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. అప్పుడు లాస్ట్ మినిట్లో ఈ డ్రెస్ తీసుకొని అదే రోజు నైట్ నేను బస్ ఎక్కి మా ఇంటికి అయితే వచ్చాను అనమాట, ఆర్డర్ ఇచ్చేసి. సో ఈ డ్రెస్ వచ్చేసి అరౌండ్ 10,000. ఓకే, ఇది నేను నీరూస్లో తీసుకున్నా. అసలు చాలా వెతికి హైదరాబాద్లో తరుణి కానీ నెక్స్ట్ ఆకృతి ఇలా చాలా వెతికాను. రిసెప్షన్ డ్రెస్ అసలు ఏం వేసుకోవాలి, ఫ్రాక్ టైప్ వేసుకోవాలా, అసలు ఏమో అర్థం కాలేదు. చాలా నేను కూడా సెర్చ్ చేశాను, బట్ కరెక్ట్గా అసలు ఏం వేసుకోవాలో అర్థం కాలేదు. ఇంకా లక్తో నాకు నీరూస్ అనే ఒకటి కనిపించింది అనమాట, విచ్ ఈస్ ఇన్ గచ్చిబౌలి. ఓకే, సో అక్కడైతే ఈ డ్రెస్ తీసేసుకున్నా. సో దీనికి ఇవంతా ముందే ఉన్నాయి. ఈ డ్రెస్ ఇలాగ నేను కొత్త మోడిఫికేషన్స్ అయితే ఏమీ చేయించలేదు. హ్యాండ్స్ ఇలా వస్తాయి, ఇలా వచ్చేస్తాయి, పర్ఫెక్ట్ లుక్. ఇది వచ్చేసి నీరూస్లో తీసుకున్నా. చాలా బడ్జెట్లో దొరికేసింది. నార్మల్గా రిసెప్షన్కి అయితే నేను ఒక 15,000 అని అనుకున్నా ఎక్స్పెక్టేషన్, బట్ మన 10,000లో అయితే అయిపోయింది. చాలా బరువు ఉంది ఇది. ఇప్పుడు ఇది ఎలా మడత పెట్టాలో తెలియదు. ఓకే, సో దిస్ ఈస్ మై రిసెప్షన్ డ్రెస్. నెక్స్ట్ కమింగ్ టు, అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ వీడియో నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ బ్రైడ్స్ అండ్ ఇట్స్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎక్సెట్రా. సో ఎందుకు అని చెప్పాలంటే నాతో పాటు నాకు ఒక చెల్లి కూడా ఉంది కదా, సో అది కూడా తీసుకుంది సేమ్ హల్దీకి మ్యాచ్ అయ్యేటట్టు, మెహందీకి మ్యాచ్ అయ్యేటట్టు. అండ్ రిసెప్షన్ డ్రెస్ ఆల్సో, రిసెప్షన్ కూడా జస్ట్ నార్మల్ ఫ్రాక్ వేసేసుకుంది. సో అవి కూడా మీకు చూపిస్తాను అనమాట. సో దిస్ ఈజ్ హర్ హల్దీ డ్రెస్. ఓకే, ఇది చాలా రీజనబుల్, చాలా మంచిగా ఉంది ఇది వేసుకున్న తర్వాత. ఓకే, చాలా సింపుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 950 సంథింగ్ అలా అయితే అయ్యిందనమాట. ఇది కూడా మేము షీ నీడ్స్లో అయితే తీసుకున్నాము. ఇది హల్దీకే కాదు, ఇంకా మెయిన్గా మనకి ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఉన్న ఈ డ్రెస్ అయితే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది, చూసారు కదా.
సో ఇది కూడా షీ నీడ్స్. మేమైతే షీ నీడ్స్కి చాలా బ్రాంచెస్ ఉంటాయి, మేమైతే చందానగర్ బ్రాంచ్లో తీసుకున్నాం. ఎందుకంటే గచ్చిబౌలి టు చందానగర్ కొంచెం చాలా దగ్గరే కాబట్టి చందానగర్లో అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు హర్ మెహందీ డ్రెస్. ఇది వచ్చేసి టాప్ ఈ మోడల్ అనమాట. ఈ మోడల్ నేమ్ ఏంటో నాకు తెలీదు. సో టాప్ వచ్చేసి ఇలాగనమాట. ఇది తను నా మెహందీకి తీసుకుంది. నెక్స్ట్ బాటమ్ లాంగ్ ఇచ్చేసారు, పైన ఇది ఇచ్చేసారు అనమాట. సో ఇలాంటివి మెహందీకి కానీ కొంచెం సంగీత్ కానీ అలాగైతే చాలా బాగుంటుంది. సో ఇది కూడా మేము షీ నీడ్స్లోనే తీసుకున్నాము. డ్రెస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 అనమాట షీ నీడ్స్. దీనికి చున్నీ కూడా ఇచ్చారు, అది ఎక్కడో పోయింది, కనిపించట్లేదు. ఓకే, సింపుల్గా ఏంటంటే ఇలా నెక్ దగ్గర ఒక డిజైన్ లాగా వచ్చేసి నెట్టెడ్ చున్నీ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి టోటల్ 3 పీస్ సెట్ లాగా. ఓకే, 3 సెట్ 1200 రూపీస్. ఇవి కూడా షీ నీడ్స్లో తీసుకున్నాము. అసలు ఏంటంటే నాకంటే మా చెల్లికి ఫాస్ట్గా దొరికేసాయి హల్దీకి మెహందీకి డ్రెస్సెస్. నేను ఇంకా తిరుగుతూనే ఉన్నాము అనమాట. ఫస్ట్ మేము ఒకసారి షీ నీడ్స్కి వెళ్ళినప్పుడు చూసాము అన్ని డ్రెస్సెస్ ఏం తీసుకోవాలని. అయితే దానికి దొరికేసినాయి, దాని 2 ఒకే రోజులో అయిపోయినాయి. బట్ నాది ఇంకా నేను సెర్చ్ చేస్తూనే ఉన్నా ఇంకా ఏం వేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. సో దాని అయితే ఫస్ట్ సెట్ అయిపోయింది, లక్కీ గర్ల్. సో ఇది మా చెల్లి నా రిసెప్షన్కి అయితే వేసుకుంది. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా 10,000. ఇది వచ్చేసి విజయవాడ కంకటాలలో తీసుకున్నాము. సో మా డ్రెస్సెస్ అన్నీ మేము ఇలా సెట్ చేసేసుకున్నాం అనమాట హల్దీకి మెహందీకి రిసెప్షన్కి. సో మీరు కూడా ఈ వీడియో చూసాక మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈజీగా అయితే సెర్చ్ చేసుకొని ఈజీగా తీసేసుకోవచ్చు. గైస్ ఇంకొక డ్రెస్ ఉంది, మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఫోటోషూట్కి కూడా మనం డ్రెస్సెస్ అనేది వెతుక్కుంటాం. ఓకే, సో నేను నా ఫోటోషూట్కి, నా పెళ్ళి ఫోటోషూట్కి ఏదైతే వేసుకున్నానో అది కూడా చూపిస్తాను అనమాట. సో అది కూడా నేను బడ్జెట్లోనే తీసుకున్నాను. ఈ ఫోటోషూట్కి అయితే వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో మై వార్డ్రోబ్ అని వీడియోలో అయితే ఈ డ్రెస్ మీకు కనిపిస్తుంది. సో అప్పుడు వేసుకున్నా. ఇది కూడా నా ఐడియాస్తోనే నేను చేయించుకున్నాను అనమాట. మనకి ఎంత పడింది అంటే 1800. అంటే జస్ట్ 1800లో చాలా ఏంటి అంటే మన హల్దీ మెహందీ డ్రెస్సెస్ అవి మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అసలు మనకి ఎలాంటి టైప్ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్కి మనం సెట్ అవుతామా అని చెప్పి మనకి చాలా గూగుల్ కానీ పింట్రెస్ట్ మెయిన్గా అది నేను చాలా యూస్ చేస్తాను. ఈవెన్ శారీ బ్లౌజెస్కి కానీ అలాగే చాలా అయితే నేను యూస్ చేస్తాను. సో అది దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో యూస్ఫుల్ ఉంటుంది అని అనుకుంటున్నా. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.